బట్ మనం ఈ ప్రొసీజర్ కి మనం చేయాలి ఆ సో ప్రొసీజర్. ఎలా చేస్తారు అది? అది చూడండి. సో ట్రాప్ చేసానా దాన్ని? అవును. యూ కాంట్ సీ ఇట్ నో ప్రాపర్లీ. ఇప్పుడు సో చేసానా? అవును. చేసినప్పుడు కొంచెం ఇలా జరపాలి. ఇది సెంటర్లోకి వచ్చిందా నీకు? సో ఈ స్పర్మ్, ఈ కణం మనం సెలెక్ట్ చేయబోతున్నామండి. దీన్ని మనము ముందు చూసుకుంటున్నాం బాగుందా లేదా, తల తోక అవన్నీ బాగున్నాయా, బికాస్ తలలో డిఎన్ఏ ఉంటుంది, నాన్న నుంచి వచ్చే డిఎన్ఏ మొత్తం ఇందులో ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ముందు ట్రాప్ చేస్తున్నాం, స్టాప్ చేస్తున్నాం. స్టాప్ ఎందుకు చేస్తామంటే అది మోటిలిటీ, కదలిక చాలా ఎక్కువ ఉంది కదా, సో దాన్ని మనం ఆపుతున్నాం. ఆపి దాని మీద ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ అంటే ఒక కోటింగ్ లాంటిది అనుకోండి, ఆ కోటింగ్ ని మనం కట్ చేయాలి. ఆ కోటింగ్ కట్ అవ్వందే మనం అండంలోకి వేస్తే ఫలదీకరణం అవ్వదు. అది అండంని యాక్టివేట్ చేస్తుంది అనుకోండి, అండ్ అండంలోకి ఒక్క కణం వెళ్ళిన తర్వాత అది వేరే దాన్ని రానియదు నేచర్ లో. అలాంటిదే ఇప్పుడు మనం ఒక్కటే వేయాలి, అందుకని ఎక్కువ వేస్తే అబ్నార్మాలిటీస్ అవుతాయి పిల్లల్లో. కవల పిల్లలు కాదు, అబ్నార్మాలిటీస్, అది మనం మంచి చేయట్లేదు. సో ఎంబ్రియాలజిస్ట్ చాలా జాగ్రత్తగా ఒక అండంలోకి ఒక కణమే వేయాలి. ఇప్పుడు ఏం చేయబోతున్నాను, దీన్ని స్టాప్ చేశాను, ప్లాస్మా మెంబ్రేన్ బ్రేక్ చేశాను. బ్రేక్ ఇలా టర్న్ అయింది అనుకోండి, అలాంటప్పుడు బ్రేక్ అయినట్టు. సో బ్రేక్ చేశాను, ఒక్కటే తీసుకోబోతున్నాను. ఒక్క అండంలోకి ఒకటే కణం అన్నాను కదా, చూసారా వచ్చింది లోపలికి, మళ్ళీ చూపినా లోపల ఉంది. సో ఒకసారి మళ్ళీ ఒకసారి చూపించండి మేడం. ఇంకోటి కూడా తీసుకుంటాను, ఆగండి. అయితే రెండు ఎందుకు ఒకటేసారి? వెల్ 2 eggs ఉంటే 2 చేయొచ్చు. ఇదిగోండి, స్టాప్ చేశానా, స్టాప్ చేశాను, స్లాష్ చేశాను, చేసేసి లోపల తీసుకున్నాను. అవును. సో అలాగా మనకి 5 eggs ఉంటే 5 ఒకసారి చూపించండి దాన్ని. దాన్న ముందుకు ఒకసారి ఓకే, మళ్ళీ లోపలికి తీసుకుంటా. ఓకే, సో దాన్ని మరీ లోపలికి తీసుకెళ్ళిపోకూడదు, మరీ ముందుకొద్దు, దాన్ని కంట్రోల్ చేయాలి. ఇవి కంట్రోల్స్ దీనివి.